ప్రేమ మధురిమ పార్ట్ 6 రచయిత వెన్నెల గారు. ఆఫీస్ నుండి మధు ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడు తన ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకువెళ్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది స్నేహ. ఇందులో గుమ్మం నుండి మొహం వేలాడేసుకుని వస్తున్న మధుని చూసి ఏమయ్యింది, పొద్దున్నంత హుషారుగా వెళ్ళావు, ఇంతలో ఏమయ్యింది, అంత నీరసంగా వస్తున్నావు అని అడుగుతుంది. ఏం చెప్పమంటావే, నేను ఒకటి అనుకుంటే అక్కడ జరిగింది ఇంకొకటి అని అంటుంది మధు. ఏమయ్యింది అని స్నేహ అడగగానే, మా సార్ నన్ను తన అసిస్టెంట్గా ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేసుకున్నారు అని చెబుతుంది. ఏంటి అని రెండు కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తుంది స్నేహ. అవునే అని ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుండి ఏం జరుగుతుందో మొత్తం చెబుతుంది. ఏంటి, పేపర్స్ ఏంటో కూడా చూడకుండా సైన్ చేసావా, అలా ఎలా చేసావే అని అనగానే, అవి ప్రాజెక్ట్కి సెలెక్ట్ అయిన ఎంప్లాయీస్ లిస్టే కదా అని అనుకొని చేసేసాను. సైన్ చేశాక చూస్తే నేను సార్కి అసిస్టెంట్గా వర్క్ చేయటానికి ఒప్పుకున్నట్లుగా రెడీ చేయించిన పేపర్స్ కూడా అందులో ఉన్నాయి అంటుంది నీరసంగా. మధుని అసిస్టెంట్గా సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్పకుండా ముందే మధు చేత సైన్ చేయించుకొని తను ఆ వర్క్ చెయ్యను అనడానికి లేకుండా ఎందుకు లాక్ చేశాడా అని ఆలోచిస్తున్న స్నేహ, నాకెందుకో మీ సార్ నేను కావాలనే తనకు దగ్గరగా ఉంచుకోవటానికే నేను అసిస్టెంట్గా అపాయింట్ చేసుకున్నారని అనిపిస్తుంది. అటువంటిది ఏం లేదే, మా సార్ అలాంటి వారు కాదు అని అంటుంది మధు. నువ్వొక అమాయకురాలివి, ఎవరెలాంటి వారో నీకు తెలిస్తే ఇలా ఉండేదానివి కాదులే అని అంటుంది స్నేహ. ఆ మాటలు వినగానే బొంగుమూతి పెట్టుకున్న మధు, అదేం కాదు, మా సార్ గురించి అందరూ అతని అపర ప్రవరాఖ్యుడు అని ఆఫీస్లో అనుకుంటూ ఉంటే నేను విన్నాను. అతను ఇప్పటి వరకు కనీసం ఈ అమ్మాయి వైపు కూడా కన్నెత్తి చూడలేదు అని అంటుంది మధు. వెంటనే నిన్ను తప్ప అని అంటూ, మరి ఆ అపర ప్రవరాఖ్యుడు ఈ వరుతుని కోసం మారిపోయాడా అని అడుగుతుంది. అలా స్నేహ అడుగుతుంటే రిషిని తనను చూసిన చూపులు గుర్తుకు వచ్చి, ఏంటిది, ఇది చెబుతున్నది నిజమేనా అని ఒక్క క్షణం ఆశ్చర్యానికి గురి అవుతుంది. మళ్ళీ అంతలోనే అలాంటిది ఏమీ అయి ఉండదు అని లైట్ తీసుకుంటుంది మధు. సర్లే పద పద, ఇందాకటి నుంచి నువ్వు ఎప్పుడు వస్తావా, ఎప్పుడు నన్ను ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకుని వెళ్తావా అని చూస్తున్నాను అని స్నేహ అనగానే, అదేంటి, ఇప్పుడే కదా చెప్పాను నేను సార్కి అసిస్టెంట్గా సెలెక్ట్ అయ్యాను అని అనగానే, ప్రాజెక్ట్ వర్క్లో మాత్రమే నేను ఒక మెంబర్గా ఇంక్లూడ్ చేస్తే చిన్నపాటి, మీ సార్కి అసిస్టెంట్గా సెలెక్ట్ అయ్యావు కాబట్టి నాకు ఇంకా పెద్ద పార్టీ ఇవ్వాలి నువ్వు. పద పద, ఇంకే వంక చెప్పటానికి వీల్లేదు అని అంటుంది స్నేహ. సరే అయితే ఒక 10 మినిట్స్ ఉండు, ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. 10 నిమిషాల తర్వాత బయటకు వచ్చిన మధుతో పద అని చెప్పి తనను తీసుకొని స్కూటీ మీద ఇద్దరూ కలిసి ఐస్ క్రీమ్ పార్లర్లకు వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళిన మధు ఇంకా స్నేహ ఇద్దరూ కలిసి వెయిటర్ని పిలిచి తమకు కావాల్సిన ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ ఆర్డర్ చేస్తారు. ఏదో పని మీద బయటకు వచ్చిన వివేక్ బైక్ ఆ పార్లర్ ముందే ఆగిపోతుంది. ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వకపోవటంతో ఇక చేసేదేం లేక రిషికి ఫోన్ చేస్తాడు. అటువైపు నుండి ఫోన్ లిఫ్ట్ చేసిన రిషి, ఏంట్రా ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశావు అని అనగానే, నేను పని మీద బయటకు వచ్చానురా, ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ పార్లర్ ముందు నా బైకు ఆగిపోయింది, నువ్వు వచ్చి నన్ను పికప్ చేసుకో అని అనగానే, దానికి నేను రావటం ఎందుకు, క్యాబ్ బుక్ చేసుకొని వచ్చాయి అని అనగానే, అలా ఎలా బైక్ రోడ్డు మీద వదిలి రమ్మంటావురా, నాకు ఇక్కడ మెకానిక్ షాపులు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. నువ్వు డ్రైవర్ని తీసుకొని వస్తే డ్రైవర్కి బైక్ రిపేర్ ఇవ్వమని చెప్పి మనిద్దరం నీ కార్లో వెళ్ళిపోదాం, దానికి నేను రావటం ఎందుకు, కార్ డ్రైవర్కి ఇచ్చి పంపిస్తాను, బైక్ డ్రైవర్కి ఇచ్చి నువ్వు కారులో వచ్చేసాయి అని రిషి అంటూ ఉంటే తల తిప్పి చూసిన వివేక్కి అక్కడ పార్లర్లో స్నేహ కనిపిస్తుంది. ఏంటి, ఈ పిల్ల ఎక్కడ ఉంది, ఎవరితో వచ్చింది అని చూడగానే మధుతో పాటు కూర్చొని ఐస్ క్రీమ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది స్నేహ. అరే బావా, ఆ తిక్కపిల్ల ఇక్కడే ఉందిరా, నువ్వు కూడా రా, నీకు కూడా చూపిస్తాను, ఇవాళ దాని అంతు తేల్చాలి అని అంటాడు వివేక్. తిక్కపిల్ల అంటే ఎవర్రా అనగానే, అదేరా బావా, మొన్న గుడిలో నన్ను తిట్టిందని చెప్పాను కదా, ఆ పిల్లరా,
హో ఆ పిల్లనా? అయినా ఇప్పుడు ఆడపిల్లలతో నీకెందుకురా గొడవ? నోరు మూసుకొని వచ్చేసాయి. ప్లీజ్ బావా, ఆ పిల్లని ఏదో ఒకటి అనకపోతే నాకే సాటిస్ఫై అవ్వదు. జీవితాంతం ఒక ఆడపిల్లతో అనవసరంగా తిట్లు తిన్నాను అనే బాధ నాకు మిగులుతుంది. అందుకే తొందరగా రా, ఈలోపు నేను పార్లర్లో వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక చేసేదేం లేక వివేక్ అక్కడ ఏ గొడవ పెట్టుకుంటాడు అని రిషి డ్రైవర్ని పిలిచి కార్ కీస్ ఇచ్చి లిఫ్ట్లోకి వస్తాడు. కిందకు వచ్చిన డ్రైవర్ కార్ బ్యాక్ సైడ్ డోర్ తీసి రెడీగా ఉంటాడు. రిషి ఎక్కగానే డోర్ క్లోజ్ చేసి ఫ్రంట్కి వచ్చి కార్ స్టార్ట్ చేసి ఎక్కడికి సార్ అని అడుగుతాడు. వివేక్ ఉన్నది ఎక్కడో తెలియక వెంటనే వివేక్కి ఫోన్ చేయగానే చెప్పరా బావా, బయలుదేరావా అనగానే నువ్వు ఎక్కడ ఉన్నావో లొకేషన్ షేర్ చేయి అని అనగానే ఓకే బావా అని వివేక్ లొకేషన్ షేర్ చేయడంతో దాన్ని డ్రైవర్కి చూపిస్తాడు. డ్రైవర్ ఓకే సార్ అని డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు. రిషి వచ్చే వరకు ఏం చెయ్యాలో అర్థం కాని వివేక్ స్నేహకి కనిపించకుండా ఐస్ క్రీమ్ షాప్లో వెయిట్ చేద్దాము అని లోపలికి వెళ్తాడు. రిషి ఎప్పుడెప్పుడు వస్తాడా అని లోపల ఐస్ క్రీమ్ పార్లర్లో మధు వాళ్ళకి కనపడకుండా వెయిట్ చేస్తూ ఉంటాడు వివేక్. ఐస్ క్రీమ్ పార్లర్ రావటంతో సార్ అని పిలుస్తాడు డ్రైవర్. ఫోన్ చూస్తున్న రిషి ఏంటి అనగానే సార్ మీరు చెప్పిన అడ్రస్కి వచ్చేసాం సార్ అని అంటాడు వినయంగా. రిషి వెంటనే కార్ దిగి ఐస్ క్రీమ్ షాప్ బయట నిలబడి వివేక్కి ఫోన్ చేసి అరే ఎక్కడున్నావురా అని అడుగుతాడు. బావా, నేను పార్లర్ లోపలే ఒక కార్నర్లో ఉన్నానురా. ఆ తెక్క పిల్లతో పాటు ఇంకెవరో ఉన్నారు. ఇద్దరూ కలిసి ఐస్ క్రీమ్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఇక్కడే ఉన్నాను, లోపల రైట్ సైడ్ వైపు కార్నర్కి రా అని అంటాడు. తర్వాత ఫోన్ కట్ చేసి లోపలికి వెళ్ళి రిషి వివేక్ ఎక్కడ ఉన్నాడా అని రైట్ సైడ్కి చూసేసరికి ఒక కార్నర్లో ఉన్న వివేక్ తన చెయ్యి పైకి లేపి ఊపగానే అక్కడికి వెళ్ళి తన పక్కన కూర్చుంటాడు. ఉన్న పలంగా నన్ను పనులన్నీ ఆపించి ఎక్కడికి పిలిపించావు, ఇప్పుడు చెప్పు, నేను తిట్టిన ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతాడు రిషి. అదిగో అక్కడ మనకి లెఫ్ట్ సైడ్ టేబుల్ నెంబర్ 7 దగ్గర కూర్చొని ఉంది చూడు, ఆ పిల్లేరా అని అంటాడు వివేక్. వివేక్ ఎటువైపు చూడమని చెప్పాడు. అటువైపు చూసిన రిషికి వెనుకగా ఉన్న స్నేహ కనపడదు. సైడ్గా కూర్చున్న మధు కనపడుతుంది. అక్కడ మధు కనపడటంతో రిషి ఒక్కసారిగా షాక్ అవుతాడు. నా కళ్ళకు ఎవరిని చూసినా మధులాగా కనిపిస్తుంది ఏంటి అని తల విదిలించి మరొకసారి ఆ అమ్మాయిని చూసిన రిషికి అక్కడ మధునే కనపడటంతో తన మధునే అని కన్ఫర్మ్ చేసుకొని ఏంటి ఆ అమ్మాయి నిన్ను తిట్టిందా అని అడుగుతాడు రిషి. అవును బావా, ఆ రోజు గుడిలో ఏ తప్పు లేకపోయినా నన్ను కావాలని మరీ తిట్టిందిరా. ఆ పిల్లని ఈవేళ ఏదో ఒకటి చెయ్యాల్సిందే, ఏదైనా ఐడియా చెప్పరా అని అంటాడు వివేక్. ఆ పిల్ల తిట్టడం ఏంట్రా, మళ్ళీ ఒకసారి సరిగా చూడు. ఆ అమ్మాయి మన ఆఫీసులోనే వర్క్ చేస్తుంది. కనీసం తల ఎత్తి కూడా ఎవరి వైపు చూడదు, ఎవరి జోలికి వెళ్ళదు. అలాంటిది నిన్ను తిట్టడం ఏంటి? ఆ రోజు నువ్వు సరిగ్గానే చూసావా? నువ్వు గుడిలో చూసింది ఈ అమ్మాయినేనా? అవును బావా, ఆ అమ్మాయే. అన్ని తిట్లు తిన్నా నేను ఆ పిల్ల మొహాన్ని ఎలా మర్చిపోతాను అని అంటాడు నమ్మకంగా. స్టేషన్లో సూర్య ముందు కూర్చొని ఉన్న భానుకి ఏం చెయ్యాలో అర్థం కాక పాలుపోక చూస్తూ ఉంటుంది. కొంత సమయం గడిచాక సార్, మీరు నాకు బావ అవుతారని మీ వాళ్ళకు చెప్పినందుకు మీకు కోపం వచ్చిందని నాకు అర్థమయ్యింది సార్. ఇంకెప్పుడు ఎవరికి అలా చెప్పను, ఎవరి దగ్గర మిమ్మల్ని అలా పిలవను. ప్లీజ్ సార్, ఈ ఒక్కసారికి నన్ను వదిలేయండి. అరే, మరదలు బావని బావ అని పిలవక ఇంకేమని పిలుస్తుంది? సరే, నువ్వు నన్ను బావ అనకుండా సార్ అనే పిలువు, నేను మాత్రం నిన్ను మరదల అని పిలుస్తాను అని అంటాడు సూర్య. సార్ అని దీనంగా చూస్తూ ఉంటుంది సూర్యాని. ఇంకా ఏడిపిస్తే బాగోదు అనిపించి సరే, ఇంకెప్పుడైనా అల్లరి వేషాలు వేశావంటే వదిలేదే లేదు అని అంటాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అని చెప్పి ఇక మీరు నన్ను క్షమించినట్టేగా అని వెలిగిపోతున్న మొహంతో తొందరగా అక్కడి నుండి వెళ్ళిపోదాము అని లేచేలోపే ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకోసారి ఇలా చేస్తే ఊరుకోను అని చెప్పాను, కానీ నిన్న చేసిన దానికి పనిష్మెంట్ ఇవ్వను అని చెప్పానా? నిన్న చేసిన దానికి పనిష్మెంట్ తీసుకుని వెళ్ళు అని అనగానే సూర్య మాటలకు మళ్ళీ నీరస పడిపోతూ
సరే సార్ ఇవ్వండి, ఏం పనిష్మెంట్ చేస్తారు అని నీరసంగా అంటుంది భాను. ఒక 50 గుంజీలు తీసి ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటాడు సూర్య. 50 గుంజీలా అని ఒక్కసారిగా నోరు తెరుస్తుంది. నీ ఇష్టం, 50 గుంజీలు మరి ఎక్కువ అనిపిస్తే 100 తీసినా పర్వాలేదు అని అంటాడు సూర్య. వద్దులేండి సార్, 50 తీస్తాను అని అంటూ మెల్లిగా అక్కడ చైర్లో నుండి లేచి పక్కకు వెళ్ళి 2 చెవులు పట్టుకొని 1 2 3 అని ఇంగ్లీష్లో గుంజీలు లెక్క పెడుతూ ఉంటుంది. ఒకవైపు భానుని గమనిస్తూనే ఫోన్లో ఏదో చూసుకుంటూ ఉంటాడు సూర్య. సూర్య తనను చూడలేదు అనుకొని 15 20 25 అని లెక్క పెడుతూ ఉంటుంది. సూర్య మళ్ళీ తన వైపే చూస్తూ ఉండటంతో 26 27 అని లెక్క పెడుతూ మళ్ళీ సూర్య ఫోన్లో మునిగిపోగానే 40 50 అని చెప్పి అయిపోయింది సార్, 50 గుంజీలు తీసేశాను, ఇక నేను వెళ్తాను సార్ అని అంటుంది. భాను అయిపోయిందని చెప్పగానే భాను వైపు సూటిగా చూస్తూ నువ్వు మ్యాథ్స్లో వీకా మరదలా అని అడుగుతాడు సూర్య. లేదు సార్, ఎందుకలా అడుగుతున్నారు అని అనగానే 15 20 25 తర్వాత 40 50 వస్తాయని నాకు తెలియదు అని అనగానే ఫోన్ చూసుకుంటూ కూడా సూర్య తన గమనిస్తూనే ఉన్నాడు అనుకొని ఏం చెప్పాలో అర్థం కాక నేను మ్యాథ్స్లో వీక్ కాదు సార్, ఇంగ్లీష్లో వీక్. మన దేశాన్ని ఆక్రమించిన బ్రిటిష్ వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ అంటే ఇష్టం లేక నేను చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలోనే చదువుకున్నాను సార్, అందుకే ఇంగ్లీష్లో వీక్ అని అంటుంది. అవునా, అలా అయితే నీకు మన దేశం పట్ల భక్తి చాలానే ఉంది అని సైడ్ స్మైల్తో అనగానే అవును సార్ అంటుంది అమాయకమైన మొహం పెట్టి. సరే అయితే నిన్ను చూస్తే నాకు కూడా జాలి వేస్తుంది, అందుకే ఇంగ్లీష్లో వద్దులే, ఇక నుంచి 1 2 3 అని తెలుగులో 50 వరకు లెక్క పెడుతూ మళ్ళీ మొదటి నుంచి 50 గుంజీలు తీయు అని అంటాడు సూర్య. సూర్య మాటలకు సార్ అని ఒక్కసారి ఏడుపు మొహం వేసి చూస్తుంది. గుంజీలు తీసి ఇంటికి వెళ్తావో లేకపోతే ఈ రోజంతా ఎక్కడే ఉంటావో నీ ఇష్టం అని అంటాడు సూర్య. ఇక దానితో చేసేదేం లేక మళ్ళీ మొదటి నుంచి లెక్కపెట్టి 50 గుంజీలు తీస్తుంది భాను. 50 గుంజీలు పూర్తయిన తర్వాత నీరసంగా సార్ అయిపోయాయి సార్ అని అంటుంది. వాడిపోయిన భాను మొహం చూసి ఒక జ్యూస్ ఆర్డర్ చేస్తాడు. జ్యూస్ వచ్చిన తర్వాత అది తాగమని భానుకి ఇస్తాడు. ఈ జ్యూస్ నాకేనా సార్, థ్యాంక్ యూ అని చెప్పి గడగడ తాగేస్తుంది వచ్చిన నీరసానికి. చిన్నపిల్లల సంబరపడిపోతూ జ్యూస్ తాగుతూ ఉన్న భానుని చూసి నవ్వుకుంటాడు సూర్య. జ్యూస్ తాగిన తర్వాత 10 నిమిషాలు అలుపు తీర్చుకొని సార్ మీరిచ్చిన పనిష్మెంట్ పూర్తి చేశాను, ఇంకా స్కూటీ కీస్ ఇస్తే నేను వెళ్ళిపోతాను సార్ అని అంటుంది. కీస్ ఇస్తాను కానీ నువ్వు ఇదే మొదటిసారి హైదరాబాద్కి రావటం అన్నావు, మరి మీ ఇంటికి దారి తెలుసా అనగానే నిజమే కదా, క్యాబ్లో వచ్చేటప్పుడు ఒకసారి మాత్రమే చూశాను, సరిగ్గా దారి కూడా గుర్తులేదు. ఇప్పుడు ఎలా అలా ఆలోచిస్తున్న భానుని చూసి ఇప్పుడు స్కూటీ నడిపే ఓపిక ఉందా నీకు అని అడుగుతాడు. నీరసంగా లేదు సార్, కానీ తప్పదు కదా, ఎలాగోలా వెళ్ళిపోతానులే, ముందు మీరు కీస్ ఇప్పించండి సార్ అని అంటుంది. పద నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని అంటాడు సూర్య. వద్దు సార్, నేను వెళ్ళిపోతాను, మీరు ఒకవేళ నన్ను నా స్కూటీలోనే డ్రాప్ చేసినా మళ్ళీ మీరు ఎలా వస్తారు సార్, నా సంగతి నీకెందుకు మరదలా, నేను డ్రాప్ చేస్తాను పద అని చెప్పి స్కూటీ కీస్ తీసుకుంటాడు రహీం దగ్గర. ఇక సూర్య వదలడు అని అర్థమై తనకి కూడా దారి సరిగా తెలియకపోవటం వలన సూర్యతో వెళ్ళడమే మంచిది అని అనుకుంటుంది భాను. సూర్య యూనిఫామ్లో లేకపోవటంతో అతడు ఏసీపీ అనే బయట ఎవరికీ తెలియదు అని అనుకుంటుంది. స్కూటీ కీస్ తీసుకొని ముందు బయటకు వెళ్ళిపోతాడు సూర్య. వెనకే కదిలిన భాను స్టేషన్ బయటకు రావటంతో అక్కడ సూర్యని మార్నింగ్ ఏ బైక్ మీద అయితే చూసిందో ఆ బైక్ పార్కు చేసి ఉంటుంది. నన్ను ఇంత కష్టపడతావా, నాతో 50 గుంజీలు తీయిస్తావా అని సూర్య ముందు కదలటంతో వెనక వచ్చిన భాను నెమ్మదిగా ఎవరూ చూడకుండా తన కర్చీఫ్ కింద పడేసినట్లే పడేసి
దాన్ని తీసుకుంటూ అది సూర్య బైక్కి ఆనుకొని బైక్ టైర్లోని గాలిని తీసేస్తుంది. అమ్మయ్య, ఇప్పుడు కానీ నాకు ప్రశాంతంగా ఉండదు, లేకపోతే నన్ను గుంజీలు తీయించి ఈ వ్యక్తి ప్రశాంతంగా వాళ్ళ ఇంటి బైక్ మీద వెళ్ళిపోతాడా, ఇప్పుడు ఎలా వెళ్తాడో చూస్తాను అని అనుకుంటుంది భాను. బయటికి వచ్చిన సూర్య భాను చేసేవన్నీ గమనిస్తూ ఉంటాడు. బయటికి వచ్చిన తర్వాత రహీంని పిలిచి, ఇదిగో నీ బైక్ కీస్, నిన్న ఇచ్చావు కదా తీసుకో అని చెప్పి కీస్ని రహీం చేతిలో పెడతాడు. అది సూర్య బైక్ కాదు, రహీం బైక్ అని తెలిసి మళ్ళీ నీరస పడిపోతుంది. అయ్యో అని ఇక చేసేదేం లేక సూర్య స్కూటీ స్టార్ట్ చేసి భాను వైపు చూడటంతో భాను సూర్య వెనక కూర్చుంటుంది. ఎప్పుడు ఏ ఆడపిల్ల స్పర్శ కూడా తెలియని సూర్య భాను తన వెనక వెక్కటంతో భాను స్పర్శకి తన మనసులో ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది. భానుకి కూడా ఆ బండి తప్ప ఎప్పుడు ఎవరి బండి ఎక్కని భానుకి కూడా సూర్య వెనక కూర్చోవటంతో మొట్టమొదటిసారి ఒక కొత్త మగవాడి స్పర్శ తగలటంతో మనసులో ఏదో తెలియని గిలిగింత కలుగుతుంది. తన మనసులో రేగిన భావానికి పేరు ఏమిటో అర్థం కాదు భానుకి. దానితో సైలెంట్గా ఆ క్షణాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది. బైక్ ఫ్రంట్ మిర్రర్లో చూసిన సూర్యకి గుంజిళ్ళు తీయటం వలన భాను మొహం కొంచెం నీరసంగా కనపడటంతో మధ్యలో రోడ్డు పక్కన ఒక టిఫిన్ బండి, పక్కన కొబ్బరి బొండాలు బండిని చూసి ఏమైనా తింటావా లేక ఏమైనా తాగుతావా అని అడుగుతాడు సూర్య. భానుకి ఆ రెండు కనపడవు. ఆ పక్కనే ఉన్న పానీపూరి బండి కనపడుతుంది. తన ఊరు పల్లెటూరు కావటం వల్ల అక్కడ అవి పెద్దగా కనిపించవు. ఎక్కడో ఒకటి ఉన్న ఇంట్లో ఫుడ్ తప్ప బయట ఫుడ్ తినని భానుని వాటిని టేస్ట్ చేయాలని అనిపిస్తుంది. సార్ నాకు అది తినాలని ఉంది అని పానీపూరి బండిని చూపిస్తుంది. తను ఎటువైపు చూపిస్తుందో అటు చూసిన సూర్యకి చిన్న నవ్వు పెదవులపై వెళ్ళి విరుస్తుంది. సరే అని స్కూటీ ఆపి బండి దిగమని చెప్పి అక్కడికి తీసుకుని వెళ్ళి తనకి పానీపూరి ఇప్పిస్తాడు. ఇంతకుముందు ఎప్పుడూ తన పానీపూరి తినకపోవటం వల్ల దాన్ని టేస్ట్ చేసిన భానుకి అది నచ్చటంతో బాగానే లాగిస్తుంది. చిన్నపిల్లల సంతోషంగా తింటూ ఉన్న భానుని చూసి సూర్య మనసు ఎందుకో ఉరకలు వేస్తూ ఉంటుంది. ఎందుకో ఆ క్షణం తనకి భాను చాలా దగ్గర మనిషిలా అనిపిస్తుంది. భాను పానీపూరి తినడం పూర్తయిన తర్వాత ఇంకేమైనా కావాలా అని అడుగుతాడు. లాస్ట్లో ఒక చాట్ అడిగి అది కూడా తిని ఇంకా చాలు సార్ వెళ్దాం అని అంటుంది. ఓకే అని చెప్పి ఆ బండి వాడికి డబ్బులు ఇచ్చేసి తిరిగి స్కూటీ స్టార్ట్ చేస్తాడు. అప్పటి వరకు సూర్య వెనక కూర్చున్నా కూడా కొంత భయంగానే కూర్చుంటుంది. కానీ ఆ క్షణం సూర్య తన సొంత మనిషిలా అనిపిస్తుంటే ఏ భయం లేకుండా అతని భుజం మీద చేయి వేసుకొని ధైర్యంగా కూర్చుంటుంది భాను తన భుజం మీద చొరవగా తన మనసులా చెయ్యి వేయగానే సూర్య మనసు ఇంకా ఉప్పొంగిపోతుంది. ఆ క్షణమే అనుకుంటాడు తనని విడిచిపెట్టకూడదు అని. తన మనసులో తన ప్రియసఖి రూపంలో తన స్థానం ఇస్తాడు సూర్య. ఇక తన చెయ్యి ఎప్పుడు విడవకూడదు అని నిర్ణయం తీసుకుంటాడు. అవును బావా, అమ్మాయి అన్ని తిట్లు తిన్న నేను ఆ పిల్ల మొహాన్ని ఎలా మర్చిపోతాను అని అంటాడు నమ్మకంగా. మరోసారి చూడరా, ఆ వైట్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయేనా అని అడుగుతాడు రిషి. వైట్ కలర్ డ్రెస్ ఏంటి? వైట్ డ్రెస్లో ఎవరున్నారు? నేను చెబుతుంది ఆ బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్న ఆ అమ్మాయి గురించి అని అనగానే ఇంకో సైడ్ కూర్చొని బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని మధుతో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్న ఆ అమ్మాయి వెనక నుండి కనబడుతుంది రిషికి. కానీ తన ఫేస్ కనపడుతూ వివేక్ చెప్తున్నది మధు గురించి కాదు అని తెలియగానే అమ్మయ్య అని అనుకుంటాడు రిషి. కానీ వివేక్ని తిట్టిన ఆ అమ్మాయి మధుతో ఎందుకు ఉంది? అసలు ఆ అమ్మాయి మధుకి ఏమవుతుంది అని ఆలోచిస్తూ అక్కడ మధు ముందు ఆ అమ్మాయిని ఏమీ అనలేక వివేక్తో ఏం చెప్పాలో తెలియక, అరే ఇది ఐస్ క్రీమ్ పార్లర్ రా, ఒక అమ్మాయిని ఇక్కడ ఏమైనా అంటే జనం అందరూ మనల్ని తప్పు పడతారు, అందుకే ఇప్పుడు వద్దు, ఇంకోసారి ఎక్కడైనా కనబడుతుందిగా అప్పుడు చూద్దాంలే అని అంటాడు రిషి. కానీ దానికి వివేక్ ఏమాత్రం ఒప్పుకోడు. ఈరోజు ఆ అమ్మాయికి ఎలా అయినా ఫుల్గా తిట్లు పడాలి అంతే. అయినా అదేంటి బావా అలా అంటావు? ఇందాక నేను తన ఐస్ క్రీమ్ పార్లర్లోనే ఉంది అని క్లియర్గా చెప్పానుగా, అప్పుడు ఓకే అని ఇప్పుడు సడన్గా హ్యాండ్ ఇస్తావేంట్రా?
నీకు కూడా ఆ అమ్మాయిని చూస్తే భయమేస్తుందా ఏంటి అని రిషిని రెచ్చగొడతాడు వివేక్. నీ మొహం, నేను ఆ అమ్మాయిని చూసి భయపడటం ఏంటి అని అంటాడు రిషి. ఏమో, నాకైతే అలానే అనిపిస్తుంది. ఎప్పటిదాకా ఆ అమ్మాయిని ఏదో చేస్తావని చెప్పి ఆ అమ్మాయిని చూడగానే ఉన్నట్టుండి మాట మారుస్తూ ఉన్నావు. ఇలా కాక ఇంకెలా అనమంటావు అని అంటాడు వివేక్. వివేక్ వైపు చూసి, నాకు భయం కాదురా, ఆ అమ్మాయి పక్కనే మధు ఉంది. ఈ అమ్మాయిని ఏమైనా అనాలన్నా తనతో పాటు మధు కూడా ఉంది. దాని గురించి ఆలోచిస్తున్నాను అని మనసులోనే అనుకుంటూ ఏదో ఒకటి చెయ్యందే వీడి ఒప్పుకునేలా లేడు అని అనుకొని, సరే ఏం చేయమంటావు చెప్పు అని అంటాడు రిషి. ఏమో బావా, నాకైతే తెలియదు, కానీ ఈరోజు ఆ అమ్మాయికి ఫుల్గా తిట్లు పడాలి. అలాంటి ఐడియా ఒకటి ఇవ్వు అని అనగానే ఇక చేసేదేం లేక వివేక్ చెవిలో ఏదో చెప్తాడు. వెంటనే వివేక్, థ్యాంక్స్ బావా, మంచి ఐడియా ఇచ్చావు అని అక్కడ ఉన్న వెయిటర్ని పిలిచి, ఆ టేబుల్ నెంబర్ 7 దగ్గర 2 అమ్మాయిలు కూర్చొని ఉన్నారు కదా అని అడుగుతాడు. అటువైపు చూసిన వెయిటర్, అవును సార్ అని అంటాడు. ఎవరికీ తెలియకుండా సైలెంట్గా వాళ్ళ వ్యాలెట్స్ తీసుకొని వచ్చేసాయి అని అంటాడు వెయిటర్తో. నార్మల్ డ్రెస్లో ఉన్నా కూడా ఆ డ్రెస్ ఖరీదైనదే అని అర్థమైన వెయిటర్ వివేక్ని చూసి, అదేంటి ఈయన చూస్తే బాగా డబ్బున్న వాడిలా ఉన్నాడు, వాళ్ళ పర్సులు దొంగతనం చేయమని నాకెందుకు చెప్తున్నాడు అని అనుకొని వివేక్ని వింతగా చూస్తూ, అతనేం చెప్పాడు, ఎందుకు చెప్పాడు, ఏం చెయ్యాలో అర్థం కాక బుర్ర గోక్కుంటూ చూస్తూ ఉంటాడు వెయిటర్. సార్, మీరేం చేయమన్నారో నాకు అర్థం కాలేదు అని అనగానే వెంటనే తన జేబులో నుంచి 10,000 తీసి వెయిటర్ చేతిలో పెట్టి, టేబుల్ నెంబర్ 7 దగ్గర 2 అమ్మాయిలు ఉన్నారు కదా, ఎవరూ చూడకుండా వాళ్ళ వ్యాలెట్స్ తీసుకునిరా అని అనగానే, సార్ మీరు ఏమంటున్నారు, నన్ను దొంగతనం చెయ్యమంటున్నారా? ఏం సార్, ఈ విషయం తెలిస్తే నా ఉద్యోగం పోతుంది సార్ అనగానే, నీ ఉద్యోగానికి ఏమీ కాదు, నేను హామీ ఇస్తున్నాను. వాళ్ళ ఇద్దరు మా కజిన్స్, ఆ వైట్ డ్రెస్ అమ్మాయి మా ఫ్రెండ్ మరదలు అని రిషిని చూపిస్తాడు. ఆ బ్లూ డ్రెస్ అమ్మాయి నా మరదలు. వాళ్ళ మమ్మల్ని ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకుని వెళ్ళమంటే మేము ఈరోజు మాకు కుదరదు, రేపు తీసుకుని వెళ్తాం అని అనగానే, మీరెప్పుడు ఇంతే, మా కోసం మీ దగ్గర అసలు టైం ఉండదు కదా, మీరు మీ పనులు చేసుకోండి, మేము వెళ్తాము అని మా మీద అలిగి వాళ్ళిద్దరూ ఇలా వచ్చారు. అందుకే కాసేపు ఏడిపిద్దాము అని ఆ హాఫ్ అన్ అవర్ తర్వాత మేమే వాళ్ళ వాలెట్స్ తిరిగి ఇచ్చేస్తాం అనగానే, ఓహో బావా మరదల గొడవ అని అనుకొని, ఓకే సార్ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు వెయిటర్. మధు, స్నేహ వాళ్ళ వాలెట్స్ని టేబుల్ మీద ఒక దగ్గర పెట్టి ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వెయిటర్ ఒక సర్వింగ్ ట్రే తీసుకొని ఆ వాలెట్స్ మీద పెట్టి, మేడం ఇంకేమైనా కావాలా అని అడుగుతాడు. మధు స్నేహాన్ని చూస్తుంది. ఇంకేమైనా తింటావా అని. ఇంకొక కప్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చెప్పి ఇక చాలు అని అంటుంది. ఓకే మేడం, వెంటనే తెస్తాను అని ట్రేతో పాటు కింద ఉన్న వాళ్ళ పర్సులు కూడా తీసుకొని వెళ్ళిపోతాడు వెయిటర్. 5 నిమిషాల తర్వాత ఐస్ క్రీమ్తో పాటు బిల్ కూడా ఇచ్చి వెళ్ళిపోతాడు వెయిటర్. ఆ కప్పు కూడా పూర్తిగా లాగించిన తర్వాత, అమ్మయ్య ఈరోజు ఇష్టంగా ఐస్ క్రీమ్స్ తిన్నానే, థ్యాంక్స్ మధు, నీ పార్టీకని హార్ట్ఫుల్గా చెప్తుంది స్నేహ. సరే ఇక పద వెళ్దాం అని బిల్ పే చేద్దామని చూసేసరికి అక్కడ 2 వాలెట్స్ కనపడవు. వాళ్ళ ఫోన్లు కూడా అందులోనే ఉంటాయి. ఇంతలోనే వాళ్ళ వాలెట్స్ ఏమైపోయాయో అర్థం కావు వాళ్ళకి. వెంటనే అక్కడ చుట్టుపక్కలంతా వెతుకుతూ ఉంటారు, ఎక్కడైనా కింద పడ్డాయో అని. అయినా కానీ వాళ్ళకి వాళ్ళ వాలెట్స్ కనపడవు. ఏం చెయ్యాలో అర్థం కాదు. వాళ్ళ ఫోన్లు కూడా అందులోనే ఉంటాయి. మధుకి ఒక్కసారిగా వాలెట్స్ కనపడకపోయేసరికి భయమేస్తుంది. ఇప్పుడు బిల్లు ఎలా కట్టాలి అని దిగులు పడుతుంది. స్నేహాన్ని చూస్తూ వాలెట్స్ ఏమైపోయాయో, ఎక్కడే కదా పెట్టాం, ఇంతలో ఏమైపోయాయి అని భయంగా అంటుంది.
ఇంతలో వెయిటర్ వచ్చి బిల్ మేడం అని అనగానే మా వాలెట్స్ కనపడటం లేదు, ఒక్క నిమిషం ఆగండి అని అడుగుతుంది. భయంగా చుట్టూ చూస్తూ భయపడుతూ ఉన్న మధుని చూసి రిషికి బాధ కలుగుతుంది. కానీ ఏం చెయ్యలేకపోతాడు. 10 నిమిషాలు తర్వాత కూడా వాళ్ళ బిల్లు కట్టకపోయేసరికి ఏమైంది మేడం, ఇంకా ఎంతసేపు అని అడుగుతాడు వెయిటర్. మా వాలెట్స్ పోయాయి అనగానే వాలెట్స్ పోయాయా అని, అసలు మీరు వాలెట్స్ తెచ్చారా అని అడుగుతాడు. ఏంటయ్యా నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, మమ్మల్ని ఎవరు అనుకుంటున్నావు? సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్మి. నీ తొక్కలు ఐస్ క్రీమ్స్ తిని మీ డబ్బులు ఎగ్గొట్టడానికి మేము నాటకాలు ఆడాల్సిన అవసరం లేదు. నిజంగానే ఇక్కడ మా వాలెట్స్ కనిపించటం లేదు, అందుకే వెతుకుతున్నాం అని కొంచెం గట్టిగానే అంటుంది. స్నేహ గట్టిగా మాట్లాడటంతో చుట్టూ ఉన్న జనమంతా వాళ్ళ వైపే చూస్తూ ఉంటారు. అక్కడ ఏదో గొడవ వినిపించడంతో ఐస్ క్రీమ్ పార్లర్ ఓనర్ వచ్చి ఏమైంది మేడం, ఏం జరిగింది అని అడుగుతాడు. వివేక్ ఒక సైడ్ నుండి చూస్తూ ఇప్పుడు ఉంటుంది చూడు, ఐస్ క్రీమ్ తిని డబ్బులు కట్టకపోతే ఇప్పుడు ఫుల్గా తిడతాడు అని అనుకుంటాడు. అంతలో వెయిటర్ వచ్చి సార్ ఈ మేడం వాళ్ళ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసి తిన్నారు సార్, ఇప్పుడు బిల్ పే చెయ్యమంటే మా వాలెట్స్ పోయాయి అని ఏవేవో కథలు చెబుతున్నారు అని అనగానే ఏంటి మేడం ఇది, మా వెయిటర్ చెప్పింది నిజమేనా? అవును, మేము వచ్చేటప్పుడు వాలెట్స్ తీసుకొని వచ్చాం, ఇక్కడికి వచ్చిన తర్వాతే అవి పోయాయి అని అంటుంది స్నేహ. కానీ ఎంతకీ ఆ ఓనర్ మాట వినకుండా మీరు బిల్ కట్టకుండా ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదని గొడవ పెట్టుకుంటాడు. స్నేహ మాట్లాడుతూ ఉంటే పక్కనే ఉన్న మధు భయంగా చూస్తుంది. మధుని అలా చూసిన రిషి తట్టుకోలేక ముందుకు వెళ్ళబోయే టైంకి వివేక్ రిషి చెయ్యి పట్టుకొని ఆపేస్తాడు. అరే ఇప్పుడే కదరా మొదలయ్యింది, కొంచెంసేపు ఆ అమ్మాయిని తిట్లు తినరిరా, అప్పుడు వెళ్ళి సేవ్ చేద్దాం అని అంటాడు. రిషి అసహనగా అది కాదురా పాపం ఆడపిల్లరా అని అంటూ ఉన్నంతలో మా వాలెట్స్ ఇక్కడే మిస్ అయ్యాయి అని ఎంత చెప్తున్నా ఓనర్ వినిపించుకోకపోవడంతో విసిగిపోయిన స్నేహ ఇప్పుడేంటి, మీకు బిల్ కట్టే ఇక్కడి నుండి వెళ్ళాలి, మేము చెప్పే మాటలు మీరు వినరు, పట్టించుకోరు అంతే కదా అని కోపంతో అడుగుతుంది. అవును అంతే అని ఆ రెస్టారెంట్ ఓనర్ కూడా గట్టిగా చెప్పడంతో స్నేహ ఆ రెస్టారెంట్ ఓనర్ని మీ ఫోన్ ఒకసారి ఇవ్వండి, నేను ఒక కాల్ చేసుకొని ఇప్పుడే వస్తాను అని తీసుకునేసరికి దానికి లాక్ వేసి ఉంటుంది. మళ్ళీ ఫోన్ అతని చేతిలో పెట్టి లాక్ ఓపెన్ చేసి ఇవ్వమని అడిగి అతని ఫోన్ ఇచ్చిన తర్వాత ఏదో నెంబర్కి డయల్ చేస్తుంది. ఎవరికి డయల్ చేస్తుంది అని ఆలోచిస్తూ తన ఫ్రెండ్కి ఏమైనా డబ్బుల కోసం కాల్ చేస్తుందేమో అని అనుకుంటాడు. కానీ స్నేహ అటు నుండి ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో అంకుల్ నేను స్నేహాని అని అనగానే చెప్పమ్మా స్నేహ అని అంటాడు అవతల వ్యక్తి. మీరు ఏరియాలో ఒక ఐస్ క్రీమ్ పార్లర్ పేరు చెప్పి దానిలో క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేసి రమ్మని నన్ను పంపించారు కదా, నేను నా ఫ్రెండ్తో కలిసి వచ్చాను, ఐస్ క్రీమ్ కూడా తిన్నాం, కానీ అసలు క్వాలిటీ లేని ఫుడ్ అందిస్తున్నారు వీళ్ళు అని అంటూ తమని ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు పంపిస్తే అక్కడికి వచ్చినట్టుగా బిల్డప్ ఇస్తుంది స్నేహ. అదేంటి ఇందాక వీళ్ళ వాళ్ళ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అని చెప్పారు కదా అని ఆ ఓనర్ ఆలోచనలో ఉండగానే ఆ ఆలోచన ముందే పసిగట్టిన స్నేహ వెంటనే ఫోన్లో సార్ మీరు వస్తే వీళ్ళకి అనుమానం వస్తుందని, మీరు రాగానే అన్ని క్వాలిటీ ఐటమ్స్ మెయింటైన్ చేస్తున్నట్లు మీకు అవే చూపిస్తారని, మిగిలిన మీకు కనపడకుండా అప్పటికప్పుడు దాచేస్తారని, మేము ఎంప్లాయీస్మి కాబట్టి మమ్మల్ని నార్మల్ కస్టమర్స్లో వాళ్ళకి అనుమానం రాకుండా చెక్ చేయమని పంపించారు కదా అని మాట మారుస్తుంది. ఆ పార్లర్లో క్వాలిటీ అసలు బాగాలేదు సార్, అంతేకాదు కస్టమర్స్కి అసలు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఆడపిల్లలు అని కూడా చూడకుండా ఏవేవో అంటున్నారు, వెంటనే దీన్ని మూయించండి సార్ అని చెప్పగానే పార్లర్ ఓనర్కి వెంటనే చెమటలు పడతాయి. వెంటనే అతడు జోబుల నుంచి కర్చీఫ్ తీసి నుదుటి నుండి కారుతున్న చెమటలు తుడుచుకుంటూ ఏం మాట్లాడుతున్నారు మేడం అని స్నేహ వైపు చూస్తూ, మేడం మీరు ఒకసారి అంత పెద్ద డిసిషన్ తీసుకోవద్దు ప్లీజ్ మేడం, మీరు ఫుడ్ ఇన్స్పెక్టర్ నుండి వచ్చారని మాకు తెలియదు కదా మేడం, అప్పుడప్పుడు కొంతమంది ఇలాగే వచ్చి ఐస్ క్రీమ్ తినేసి మేము డబ్బులు ఇంట్లో మర్చిపోయి వచ్చాం, తిరిగి వచ్చి మళ్ళీ ఇస్తాం అని ఏవేవో కథలు చెప్పి బిల్లు కట్టకుండా వెళ్ళిపోతూ ఉంటారు, అందుకే మీరు కూడా అలాంటి వారేమో అనుకుని
మీతో అలా మాట్లాడాను, అంతేకాని వేరే ఉద్దేశం ఏమీ లేదు మేడం. ప్లీజ్ మేడం, మా దగ్గర క్వాలిటీ చాలా బాగుంటుంది. మీరు తొందరపడి అలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ఈ పార్లర్ మా జీవనాధారం మేడం. దీన్ని మూసేస్తే మేము ఏమైపోవాలి? మేము భార్య బిడ్డలతో రోడ్డున పడతాం మేడం. మీరు బిల్లు కట్టక్కర్లేదు, ఇంకేమైనా కావాలంటే తీసుకోండి అని చెప్పి బ్రతిమిలాడుతాడు ఆ పార్లర్ ఓనర్. ఈ బుద్ధి ముందే ఉండాలి. మేమెవరో ఏంటో తెలుసుకోకుండా, కనీసం మేము ఏం చెబుతున్నామో కూడా వినకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా అని ఎదురుగా అతన్నే తిడుతోంది స్నేహ. దాంతో సారీ మేడం అని చెప్పి ఇంకేమైనా కావాలంటే తీసుకోండి మేడం అంటాడు. నో, ఇంకా మాకేం వద్దు, ఇందాక తిన్నవే చాలు. ఏదో మా అంకుల్ చెప్పారని జస్ట్ ఇన్స్పెక్షన్ కోసం మేము ఇక్కడికి వచ్చాం అంతే అనగానే, ఓకే మేడం, ఆ సార్కి చెప్పండి ఇక్కడ క్వాలిటీస్ బాగుంటుంది అని చెప్పి మరోసారి బ్రతిమిలాడుతాడు. సర్లే, ఇంత బ్రతిమిలాడుతున్నావు కాబట్టి, ఇది నీ జీవనాధారం కాబట్టి, నీ భార్య బిడ్డలు నువ్వు చేసిన పని వల్ల అన్యాయం అయిపోకుండా వాళ్ళ కోసం అలాగే చెప్తాంలే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళటానికి చూస్తారు. ఇంతలో ఇందాకటి నుండి అక్కడ జరిగేది చూస్తున్న వెయిటర్ ఇంకా గొడవ పెరిగితే అది ఎక్కడి వరకు పోతుందో, తను ఎక్కడ ఇరుక్కుంటాడు అని కొంచెం భయంతో, మేడం, ఈ వాలెట్స్ 2 అక్కడ పడిపోయి ఉన్నాయి, ఇవి మీవేనా? ఒకసారి చూడండి మేడం అని చెప్పి వాళ్ళకి తెచ్చి వేస్తాడు. వాళ్ళు అవి తీసుకొని, అవును ఇవి మావే అనగానే, అందులో అన్నీ ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి మేడం అని అనగానే, స్నేహ ఒకసారి చెక్ చేసుకొని అన్నీ ఉన్నాయి అని దానిలో డబ్బు తీసి ఆ ఓనర్ చేతిలో పెట్టి, ఇదిగో మీ బిల్. ఏదో మా అంకుల్ చెప్పారని చెక్ చేయడానికి వచ్చిన డబ్బులు ఇవ్వకుండా ఎప్పుడూ తిన్నాం. ఇందాక మా వాలెట్స్ కనబడలేదంటే మీరు నమ్మలేదు కదా, ఇదిగోండి మీ రెస్టారెంట్లోనే మిస్ అయ్యాయి. ఇప్పుడు కనిపించాను మీ వెయిటర్ మీ ముందే మాకు తీసుకొచ్చి ఇచ్చాడు. ఇప్పుడు నేను మీ మీద పోలీస్ స్టేషన్లో కేసు పెడితే మీరేమవుతారు అని స్నేహ గట్టిగా చెప్పి డబ్బులు ఓనర్ చేతిలో పెట్టి, ఇంకోసారి వెనక ముందు చూడకుండా ఎవరు ఎలాంటి వారో తెలుసుకోకుండా అడకండి అని ఓనర్కి గడ్డి పెట్టి పక్కనే బొమ్మల నిలబడి జరిగేదంతా నోరు తెరుచుకొని చూస్తున్న మధుని అక్కడి నుంచి లాక్కొని వెళ్తుంది. వాళ్ళు వెళ్ళిపోగానే ఒక తుఫాను వెలిసినట్టుగా ఉంటుంది అక్కడ వాతావరణం. అప్పటి వరకు జరిగేదంతా వెనక నుండి చూస్తూ ఉన్న వివేక్ ఒక్కసారిగా నోళ్ళు వెళ్ళబెట్టి ఉఫ్ అని నోటితో గాలి వదిలి ఒక్కసారి తల వెదిలించి, ఏంటి పిల్ల, ఒక్క నిమిషంలో మాట మార్చి తన వాక్చాతుర్యంతో అందరినీ గడగడలాడిచింది. నేనేదో వానర్ చేత ఒక 4 తిట్లు తిట్టేద్దాం అనుకుంటే చివరికి వానర్కే చెమటలు పట్టించి తనకు సారీ చెప్పేలా చేసుకుంది అని అనుకుంటాడు. ఏది ఏమైనా ఈ పిల్లతో కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఇది మామూలుది కాదు, కంచు అని అనుకుంటూ దీన్ని ఎవరు చేసుకుంటాడో కానీ అయిపోతాడు అని అనుకుంటూ రిషి వైపుకి నడుస్తాడు వివేక్. నోరేళ్ళబెట్టి తనలో తానే మాట్లాడుకుంటూ వస్తున్న వివేక్ని చూసి రిషి నవ్వుతాడు. స్కూటీ మీద సూర్య వెనుక ఎక్కిన భాను జాగ్రత్తగా సూర్య భుజం మీద చెయ్యవేసి తన సొంత మనిషిలా ఫీల్ అవుతూ తన వెనక కూర్చుంటుంది. అలా హైదరాబాద్ రోడ్ల మీద సూర్య వెనక కూర్చొని వెళ్తూ ఉంటే భాను మనసు గాల్లో తేలిపోతుంది. వాళ్ళ కాలనీకి వెళ్ళే దారిలో పెద్దగా ట్రాఫిక్ లేకపోవటం వల్ల కొంచెం నిర్మానుష్యంగానే ఉన్న రోడ్లు, ఎక్కడో ఏదో కనిపిస్తూ వచ్చిపోయే బైకులు, మబ్బు పట్టిన వాతావరణం, చల్లగా వేస్తున్న పిల్లగాలులు, అప్పుడప్పుడే పడుతున్న చిరుచునుకులు, తన వెనకే తన బొజ్జ మీద హక్కుగా చెయ్యి వేసుకొని కూర్చున్న తన మనసు మెచ్చిన నెచ్చెలి. అటువంటి తరుణం మరలా వస్తుందో రాదో తెలియదని ఆ క్షణాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తాడు సూర్య. భాను పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏమీ ఉండదు. ఆకాశం నుండి జాలువారుతున్న చిరుచునుకలకి, వీస్తున్న పిల్లగాళ్ళకి ఒక పక్క ఎందుకో తెలియకుండానే తన మనసు సంతోషంతో ఉరకలు వేస్తుంటే, మరో పక్క 22 ఏళ్ల కుంట వయసు తెలియకుండానే తన ఒంట్లో వేడిని రాజేస్తుంటే, సూర్యాని వెనక నుంచి 2 చేతులతో చుట్టుకోవాలని ఆరాటపడుతూ తన చేతులను కొంచెం ముందుకు తెచ్చి సూర్యాన్ని చుట్టుకునే లోపే చివరి క్షణంలో తన వివేకం వేలుకోవడంతో తనేం చెయ్యబోతుందో తలుచుకొని అతి కష్టంగా ఉన్న తను తమాయించుకొని తన చేతుల్ని వెనక్కి తీసుకుంటుంది. కానీ ఆ క్షణాన్ని మాత్రం తన మనసు పొరల్లో భద్రంగా నిక్షిప్తం చేసుకుంటుంది. భాను చేసేవన్నీ ఒక పక్క ఫ్రంట్ మిర్రర్ల నుండి సూర్య గమనిస్తూనే ఉంటాడు. తనకు తెలియకుండానే ఆ మూమెంట్ కూడా తనకు చాలా నచ్చుతుంది.
తన వీధి దగ్గరికిలోకి రాగానే, భాను మీ అడ్రస్కి వచ్చేసాం అని అంటాడు సూర్య. అప్పుడే వచ్చేసామా అని తనకి తానే అనుకుంటూ ఓకే సార్ థ్యాంక్ యూ అని చెప్పి సూర్య స్కూటీ దిగగానే ఆపగానే దిగుతుంది. సూర్య స్కూటీకి భాను చేతిలో పెడుతూ ఇక్కడి నుండి నువ్వు వెళ్ళు అని అంటాడు. ఇంటి వరకు రాకుండా ఇంట్లో వారిని తను చూస్తే ఏమనుకుంటారు అని ఆలోచించే తను ఇక్కడ దింపి అక్కడి నుండి వెళ్ళమని చెప్పాడు అని అర్థమైన భానుకి సూర్య ఇంకా నచ్చుతాడు. అప్పటిదాకా గిల్లి కజ్జాలతో కొట్టుకున్న ఇద్దరు ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు కలుస్తామో అన్నట్లుగా బెంగతో సూర్య ఒకవైపు, భాను స్కూటీ స్టార్ట్ చేసుకుని ఇంకోవైపు వెళ్ళటం ఒకరినొకరు చూసుకుంటూ మౌనంగా వెనుతిరుగుతారు. ఇద్దరిలో ఎవరూ కూడా మాట్లాడుకోరు. కానీ ఒకరి మనసు ఒకరికి అప్పటికే దగ్గరైపోయాని ఇద్దరికీ అర్థం కాదు. భాను స్కూటీ స్టార్ట్ చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడి నుండి సూర్య వెనుతిరుగుతాడు. ఇంటి ముందుకు వచ్చిన భానుని చూసి వాచ్మెన్ గోట్ ఓపెన్ చేయగానే లోపలికి వెళ్ళి స్కూటీ ఆపి కీస్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. ఇద్దరూ వెళ్ళి ఒకరే వచ్చిన భానుని చూసి సిరి ఏదే అని అడుగుతుంది మాధవి గారు. వదిన పని మీద బయటికి వెళ్ళిందత్త అని అంటుంది. అవునా అని అంటూ అయ్యో తడిచిపోయి వచ్చినట్టున్నగా అని చెప్పి లోపలికి వెళ్ళి గబగబా టవల్ తీసుకొని వచ్చి భాను తల తుడుస్తూ ఉంటే ఎందుకత్త అంత కంగారు పడుతున్నా, చిన్న జల్లే పెద్దగా ఏం తడవలేదు అని అంటుంది. ఆయన ఇద్దరు కలిసి షాపింగ్కి వెళ్తాను అన్నారు కదా, నీ చేతిలో షాపింగ్ బ్యాగ్స్ ఏమీ లేవు, ఏమయ్యింది, ఏమీ కొనలేదా అని అడుగుతుంది మాధవి గారు. లేదత్త, ముందు స్కూటీ బాగు చేయించుకోవటానికి రిపేర్ షాప్కి వెళ్ళగానే స్కూటీ బాగుపడటానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పాడు. సరే ఇంతలో మాల్కి వెళ్దాం అనుకునే లోపే వదినకి వాళ్ళ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయ్యిందని ఫోన్ వచ్చింది. దాంతో వెంటనే తను అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేను స్కూటీ బాగయ్యే వరకు ఉండి తీసుకుని ఇంటికి వచ్చేసాను. డ్రెస్సుల కోసం ఇంకెప్పుడైనా వెళ్దాంలే అని అంటుంది భాను. అయ్యో అవునా, ఎవరికి యాక్సిడెంట్ అయ్యింది అని అడిగి ఆయన నిన్ను ఒక్కదానిని ఎలా పంపించింది, స్కూటీ అక్కడే ఉంచేసి క్యాబ్ బుక్ చేసుకుని రావచ్చు కదా, స్కూటీ రేపు తెచ్చుకునే వాళ్ళం కదా, అసలే నీకు హైదరాబాద్ కొత్త, అడ్రస్ కూడా సరిగ్గా తెలియదు, అలా ఎలా వచ్చావని కోప్పడుతుంది మాధవి గారు. ఏం కాదులే అత్త, రిపేర్ షాప్ ఎక్కడి నుంచి దగ్గరే, వెళ్ళేటప్పుడు ఒకసారి చూశాను కదా దారి, అది గుర్తుపెట్టుకొని అలా వచ్చేసాను అంతే, అయినా సేఫ్గానే వచ్చేసాను కదా, ఇంకెందుకు నీకు భయం అని అల్లరిగా అంటూ సరే నా కోసం ఏం చేశావు అని అడుగుతూ టాపిక్ మారుస్తుంది. తను ఏమేం చేసిందో భానుకి చెప్పి వంటింట్లోకి వెళ్ళిపోతుంది మాధవి గారు. ఇంటికి వచ్చిన తర్వాత భాను సిరికి ఫోన్ చేసి స్కూటీ తీసుకొని వచ్చేసాను అని చెబుతుంది. జాగ్రత్తగానే తీసుకొని వచ్చావు కదా, మళ్ళీ అక్కడ ఎవరితో ఏ గొడవ పెట్టుకోలేదు కదా అని అడుగుతుంది సిరి. లేదు వదిన, ఎవరిని ఏమనలేదు, సార్ని కలిసి కీస్ తీసుకొని బండి స్టార్ట్ చేసుకొని వచ్చేసాను అంతే. ఆ మాట వినగానే అమ్మయ్య, నువ్వు ఎక్కడ మళ్ళీ సార్ని ఏమైనా అంటావేమో అని భయపడ్డాను, ఎప్పటి వరకు అని అంటుంది. ఎందుకు అంటాను, ఆయన నువ్వంతలా చెప్పావు కదా ఏమీ అనవద్దు అని, అందుకే సైలెంట్గా సార్ రాగానే కీస్ తీసుకుని నా పాటకి నేను వచ్చేసాను అని చెప్తుంది భాను. నువ్వు మళ్ళీ ఎక్కడ నా గురించి టెన్షన్ పడతావో అని ఫోన్ చేసి చెప్తున్నాను. మీ ఫ్రెండ్కి ఇప్పుడు ఎలా ఉంది వదిన అని అడుగుతుంది చాను. భాను ప్రస్తుతం బాగానే ఉంది, బ్లడ్ ఎక్కించారు, కానీ ఇంకా స్పృహ రాలేదు అని చెప్పి సర్లే అయితే నేను ఇంటికి రావడానికి ఇంకో గంట పడుతుంది, ఈ విషయం అమ్మకు చెప్పు, లేకపోతే టెన్షన్ పడుతుంది అని చెప్తుంది సిరి. ఆల్రెడీ నువ్వు నీ ఫ్రెండ్ కోసం హాస్పిటల్కి వెళ్ళావని చెప్పాను వదిన, మళ్ళీ ఓసారి చెప్తాలే, ఓకే బాయ్ వదిన అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది భాను. ఐస్ క్రీమ్ పార్లర్ నుండి స్నేహ ఇంకా మధు ఇద్దరూ కలిసి స్కూటీ మీద వాళ్ళ ఫ్లాట్కి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా స్నేహ ఇంకా చాలా కోపంగానే ఉంటుంది. మధు స్నేహ భుజం తడుతూ ఇంటికి వచ్చేసాం కదా, ఇంకా కూల్ అవ్వు అని అంటుండే. అలా ఎలా కూల్ అవుతానే, అసలు అనుకోకుండా ఇద్దరు వ్యాలెట్స్ ఒకేసారి ఎందుకు మిస్ అవుతాయి, అక్కడ మనకు తెలియకుండా ఏదో జరిగింది అనిపిస్తుంది, కానీ ఏం జరిగిందో అర్థం కావటం లేదు. స్నేహ మాటలు విన్న మధు ఆయన మన వ్యాలెట్స్ తీసుకోవాల్సినంత అవసరం అక్కడ ఎవరికి ఉంది అని అంటుంది. లేదు మధు, మనల్ని కావాలని అక్కడ ఇరికించడానికి ఎవరో ప్లాన్ చేసినట్టు నా సిక్స్ సెన్స్ బలంగా చెప్తుంది. అక్కడ మనం ఎవరికి తెలుసని, ఎవరికి మన మీద అంత కోపం ఉంటుంది, ఎందుకు మనం వ్యాలెట్స్ మిస్ చేస్తారు,
దానివల్ల వాళ్ళకి వచ్చే లాభం ఏముంటుంది? ఒక్కసారి ఆలోచించు అని మధు అనగానే, ఏమోనే, అదంతా నాకు తెలియదు, కానీ ఇది మాత్రం నాకు పక్కా ప్లాన్ లాగే అనిపిస్తుంది. లేకపోతే అప్పటి వరకు మనం మన వాలెట్స్ కోసం అక్కడ ఎంతగానో వెతికాం, కానీ అని దొరకలేదు. కానీ వానర్తో మనతో గొడవ పట్టుకున్న తర్వాత, విషయం చాలా దూరం వెళ్తుందని అర్థమైన తర్వాత ఆ వెయిటర్ మన వ్యాలెట్స్ దొరికాయి అని తీసుకువచ్చి ఇచ్చాడు. పైగా ఇచ్చేటప్పుడు అతడి కళ్ళల్లో భయాన్ని నేను గమనించాను. కానీ అప్పుడు ఉన్న టెన్షన్లో అది పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆలోచిస్తే ఎందుకో ఆ వెయిటర్కి ఈ విషయం తెలుసు అనిపిస్తుంది. ఈసారి వాడు కనిపిస్తే వాడిని పట్టుకొని 4 దులిపితే అసలు విషయం వాడే చెప్తాడు అని అనగానే మధుకి ఒక్కసారిగా అక్కడ జరిగేదంతా గుర్తుకు వస్తుంది. నిజంగా తన వాలెట్స్ కనబడక ఎంత టెన్షన్కి గురయ్యింది తను. వానర్ గొడవ పెట్టుకోవడంతో ఏం జరుగుతుందో అని ఎంతగా భయపడింది. సమయానికి స్నేహ తన తెలివితో వాళ్ళ అంకుల్కి ఫోన్ చేసి సేవ్ చేసింది. కానీ లేకపోతే ఏమయ్యేది? జరిగిందంతా గుర్తుకు వచ్చి టైంకి మీ అంకుల్కి ఫోన్ చేయడం వల్ల మన సేవ్ అయ్యాం స్నేహ. లేకపోతే ఏమయ్యేదో. అవును, మీ అంకుల్ ఫుడ్ ఇన్స్పెక్టర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారని నాకు ఎప్పుడూ చెప్పలేదు ఏంటి? ఎందుకంటే నాకే తెలియదు కాబట్టి. అంటే ఫుడ్ డిపార్ట్మెంట్ కాదు, తొక్క కాదు. ఆయన నాకు పొద్దున్నే యోగా క్లాసులో పరిచయం అయ్యారు. ఆయన పిల్లలందరూ ఫారిన్ కంట్రీస్లో సెటిల్ అయ్యారంట. ఆయన ఒక్కరే ఉంటారంట. చాలా లోన్లీగా ఫీల్ అవుతూ డిప్రెషన్లోకి వెళ్తారేమో అనుకొని అప్పుడెప్పుడు మాట్లాడదామని ఫోన్ నెంబర్ తీసుకున్నాను. టైంకి అది గుర్తుకు వచ్చి ఆ నెంబర్కి డయల్ చేశాను. ఆయన ఫోన్ నెంబర్ నోటికి ఎలా గుర్తుందే? అదా, ఫోన్స్ నెంబర్స్ అవ్వటం వలన ఈజీగానే ఫ్యాన్సీ నెంబర్ అవ్వటం వలన ఈజీగానే గుర్తుంది. అందుకే ఫోన్ చూసి అందరి ముందు కలరింగ్ ఇచ్చాను. ఆయనకి నేను చెప్పింది అర్థం కాక ఏమనుకున్నారో ఏంటో. రేపేం జరిగిందో, ఎందుకు ఆయన తల మాట్లాడానో క్లియర్గా చెప్పాలి అని అనగానే మధు ఒక్కసారిగా నోరు తెరుస్తుంది. తెరిచిన నోరు అర్జెంటుగా మూసాయి, లేకపోతే దోమలు దూరుతాయి అని అంటుంది స్నేహ. వామ్మో, నీ తెలివితేటలకి మరోసారి జోహార్లే అని అంటుంది మధు. సరే పద, పార్లర్లో జరిగిన రచ్చకి అర్జెంటుగా తలస్నానం చేస్తే కానీ ఈ తలనొప్పి తగ్గదు అని అంటుంది స్నేహ. అవునే, ముందు ఫ్రెష్ అప్ అవ్వాలి, అప్పుడే కానీ కాస్తైన తలభారం తగ్గదు అని ఇద్దరు రూమ్స్లోకి వెళ్ళిపోతారు. కాసేపటి తర్వాత ఇద్దరు ఫ్రెష్ అప్ అయి తల తుడుచుకుంటూ హాల్లోకి వచ్చి డ్రైయర్ పెట్టుకొని సోఫాలో కూర్చొని అమ్మయ్య ఇప్పుడు హాయిగా ఉంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. మొత్తానికి ఈరోజు అంతా నాకు గందరగోళంగా గడిచింది అని అంటుంది బాధ. జరిగిందేదో జరిగిపోయింది, ఇవేం ఆలోచించకు. ఇంకా ఇవన్నీ మనసులో పెట్టుకొని ఆఫీస్ వర్క్లో ప్రాబ్లం క్రియేట్ చేసుకోకు. అసలే మీ బాస్ ఎంతో నమ్మకంగా నిన్ను తన అసిస్టెంట్గా సెలెక్ట్ చేసుకున్నాడు. అతని డెసిషన్ తప్పు కాదని నిరూపించు, లేకపోతే ఆఫీస్ స్టాఫ్ అందరికీ నువ్వు సమాధానం చెప్పలేవు. నీ టాలెంట్ని చూసి వాళ్ళని చులకనగా చూసినందుకు గిల్టీగా ఫీల్ అవ్వాలి అని. సరే, ఏమైనా తింటావని స్నేహ అడగగానే ఏం వద్దు బాబు, ఇంతవరకు ఇంకా ఆ టెన్షన్ నుండి ఫ్రీగా కోలుకోలేదు. అలా అంటే ఎలా? ఇప్పుడే చెప్పనా? అవేవి ఆలోచించుకో అని. ఏదైనా లైట్గా అయినా తీసుకో, లేకపోతే మధ్యరాత్రిలో ఆకలి వేస్తుంది అని తన జుట్టుకి ఒక ఫ్లక్కర్ పెట్టి వంటింట్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లోని దోశపిండి తీసి 2 దోశలు వేసి కారం పొడి చట్నీతో మధుకి తీసుకొచ్చి వేస్తుంది. తర్వాత తనకు కూడా వేసుకొని ఇద్దరు కలిపి తిని పడుకోవడానికి వెళ్ళిపోతారు. మాధవి గారి కిచెన్లో ఏదో పని చేసుకుంటూ ఉంటే పైకి వెళ్ళిన భాను మంచం మీద వాలిపోతుంది. ఎంత వద్దు అనుకున్నా సూర్య తనకు దగ్గరగా అనిపిస్తూ ఉంటే మనసు అలజడికి గురి అవుతూ ఉంటుంది. ముందు తను ఏడిపించినా కూడా తర్వాత తనకు హైదరాబాద్ కొత్త కావటం వలన తను ఎలా వెళ్తుందో అని అనుకుని తనే స్వయంగా వచ్చి దింపడం, తన ఆకలిని గుర్తించి ఏం తింటావు అని అడగటం అవన్నీ చాలా నచ్చుతాయి భానుకి. ఇంటి దగ్గర దింపకుండా వీధి చివరిలోనే దింపి మాధవి గారి దగ్గర మాట రాకుండా చేసినందుకు తన ఇంట్లోకి వెళ్ళే వరకు అక్కడే ఉండి తన లోపలికి వెళ్ళిన తర్వాత వెళ్ళిన తన కేరింగ్నెస్కు ఇంకా నచ్చుతాడు సూర్య. తన మనసులో అప్పటికే సూర్యని ఆరాధిస్తూ అని తనకి మాత్రమే తెలియదు. బహుశా ఇప్పటి వరకు ఏ మగవాడికి అంత దగ్గరగా వెళ్ళినందుకు అలా అనిపిస్తుందేమో అని అనుకుంటుంది.
స్నేహ వెళ్ళగానే రిషి దగ్గరికి వచ్చిన వివేక్, చూసావా ఆ పిల్లని? నేను ఆ రోజు చెప్తే నువ్వు వినిపించుకోలేదు. ఇప్పుడు చూసావా, ఒక్కసారిగా మాట మార్చేసి ఒక్కొక్కన చెమటలు పట్టించి దారిని తను వెళ్ళిపోయింది అని వాపోతాడు వివేక్. సర్లే, ఇంకెప్పుడైనా కనబడుతుందా? అప్పుడు చూసుకుందాంలే, ప్రస్తుతానికైతే వెళ్దాం పద అని చెప్పి వివేక్ని పార్లర్ నుంచి బయటికి లాక్కొని వెళ్తాడు. పార్కింగ్లోకి వచ్చాక డ్రైవర్ అక్కడే వెయిట్ చేస్తూ ఉండటంతో డ్రైవర్కి తన బైక్ కీస్ ఇచ్చి రిపేర్ షాప్లో ఇచ్చేసి రమ్మని చెప్పి కొంత డబ్బు అతడి చేతిలో పెట్టి వాళ్ళిద్దరూ కలిసి రిషి కార్ దగ్గరకు వెళ్తారు. రిషి కార్ డోర్స్ అన్లాక్ చేసి వివేక్ని ఎక్కమని చెప్పి తను డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు. రిషి కార్ స్టార్ట్ చేసి ఏం మాట్లాడకుండా సైలెంట్గా రోడ్డు వైపు చూస్తూ డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడు. రిషి ఏం మాట్లాడకపోయేసరికి వివేక్ కూడా విండో నుండి రోడ్ సైడ్ చూస్తూ ఉంటాడు. ఎంత వద్దనుకున్నా తన మనసులో స్నేహ రూపమే గుర్తొస్తుంటే ఏంటి ఈ పిల్ల నా మెదడులో నుండి వెళ్ళట్లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. వివేక్ ఏం ఆలోచిస్తున్నాడో పసిగట్టిన రిషి, ఇంకా అమ్మాయి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఏదో ఒకరోజు తెలియక అని ఉంటుంది. ఇంకా వదిలేయరా ఆ అమ్మాయి సంగతి అని అంటాడు. ఏమో బావా, నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. అమ్మాయిలో ఇలాంటి కంచులాంటి ఆడపిల్లలు కూడా ఉన్నారా అని అంటారు. కానీ వివేక్ ఏం చెప్తున్నాడో రిషికి మాత్రం చెవుల్లోకి చేరిన మెదడు వరకు వెళ్ళట్లేదు. కేవలం అక్కడ జరిగిన గొడవ వల్ల భయంగా బిక్కుమంటూ చుట్టూ చూస్తూ ఉన్న మధు అమాయకమైన రూపమే గుర్తుకు వస్తూ ఉంటుంది. ఈవేళ వీడు చేసిన పని వల్ల తను ఎంత భయపడిందో అని అనుకుంటాడు రిషి. పాపం, నేను సహాయం చేయడానికి కూడా లేకపోయింది. ఇంకోసారి వాళ్ళ జోలికి వెళ్లకుండా వీని ఎలా అయినా ఆపాలి అని అనుకుంటాడు రిషి. అంతలో తను ఎంతగా మాట్లాడుతూ ఉన్నా ఏం మాట్లాడకుండా మొహాన్ని గంభీరంగా పెట్టి సైలెంట్గా డ్రైవ్ చేస్తున్న రిషిని చూసి, అరే నేనేం మాట్లాడుతున్నానో కనీసం వింటున్నావా నువ్వు అన్నా కూడా రిషి ఏం మాట్లాడకపోయేసరికి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడని అర్థమై తను కూడా సైలెంట్ అయిపోయి తన ఆలోచనల్లో మునిగిపోతాడు. ఒకవైపు స్నేహాన్ని తిట్టించలేకపోయానని బాధగా ఉన్నా కానీ ఆ సమయంలో స్నేహ ఉపయోగించిన తన తెలివితేటను చూసి ఈ రోజుల్లో ఆడపిల్లలంటే అలాగే ఉండాలి అని అనుకుంటాడు. లేకపోతే ఈ రోజుల్లో ఎవరైనా మెత్తగా ఉన్నా వాళ్ళని ఈజీగా మోసం చేయగలరు. అంత టఫ్ కండిషన్లో కూడా స్నేహ ఆలోచించిన విధానానికి ఏమాత్రం బెదరకుండా తను చూపించిన ధైర్యానికి మనసులోనే మెచ్చుకుంటాడు వివేక్. ఎంత వద్దు అనుకున్న ఆ రోజు గుడిలో చూసిన స్నేహ రూపమే గుర్తొస్తూ ఉంటుంది వివేక్కి. ఆకుపచ్చని లంగా ఓని, పింక్ కలర్ బార్డర్, అదే కలర్ వర్క్ బ్లౌజ్, పింక్ కలర్ ఓనీలో చెవులకు వేలాడే బుట్టలు, మెడలో గోల్డ్ చైన్, దానికి చిన్న లాకెట్, తలస్నానం చేసి జుట్టును లూజ్గా అల్లుకొని మల్లెపూలు పెట్టుకొని ఉన్న, గాలికి అప్పుడప్పుడు నుదుటి మీదకు వస్తున్న తన ముంగులను ఒక చేత్తో వెనక్కి నడుతూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్న అచ్చమైన తెలుగంటి ఆడపిల్లలా ఉన్న స్నేహ రూపమే తన మనసులో నిలిచి ఉంటుంది వివేక్కి. ఏదో ఆ రోజు అనవసరంగా తను తిట్టింది అన్న కోపమే కానీ ఆ రోజు తను చూసిన మనసు పారేసుకున్నాడు వివేక్. ఇంతలో కారుకి అడ్డంగా ఏదో కుక్కపిల్ల రావటం వల్ల రిషి సడన్ బ్రేక్ వేయటంతో తన ఆలోచన నుండి ఈ లోకంలోకి వస్తూ, చిచి అయినా నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను? ఈరోజు ఆ పార్లర్లో వార్నర్ని ఆ అమ్మాయి ఎంత భయపెట్టిందో స్వయంగా చూశాను కదా, నేను అలా ఆలోచించకూడదు అని అనుకుంటాడు. బెంగళూరు. అరుణ్ గారు తన ఛాంబర్లో కూర్చొని తన మెయిల్కి వచ్చిన మినిస్టర్ కొడుకు డీటెయిల్స్ని చూస్తూ ఉంటారు. అతనికి ఎక్కడెక్కడ ఏ వ్యాపారాలు ఉన్నాయో, ఇంకా ఎక్కడెక్కడ ఎన్ని ఆస్తులు ఉన్నాయో, సొంత ఆస్తులు కాకుండా బెనామీ పేర్ల మీద ఎన్ని అక్రమ ఆస్తులు సంపాదించారో, ఏ రౌడీ షీటర్లతో సంబంధాలు ఉన్నాయో అన్నీ కనుక్కొని అరుణ్ గారి డీటెయిల్స్ పంపిస్తాడు హైదరాబాద్లో అరుణ్ గారి నియమించిన వ్యక్తి. వాటన్నిటిని చూస్తూ వీళ్ళకి ఎలా చెక్కు పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటారు అరుణ్ గారు. అతడేమీ సామాన్యమైన వ్యక్తి కాదు. అతన్ని ఈజీగా పడగొట్టడానికి సమాజంలో పేరు ప్రఖ్యాతలు, డబ్బు, హోదా అన్నిటికీ మించి ఒక అధికారి పార్టీలో పదవిలో ఉన్న ఒక మినిస్టర్ కొడుకు. వాడిని మట్టు పెట్టాలంటే ఎన్నో వైపుల నుండి ఇబ్బందులు తలెత్తుతాయి. పైనుంచి చాలా ప్రెజర్ వస్తుంది. కానీ వీడిని ఇలాగే వదిలేయటానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లో వాడిని నాశనం చేయాలి. దానికోసం పావులు ఎటు నుండి కదపాలా అని ఆలోచిస్తూ ఉంటారు అరుణ్ గారు. కానీ వాడి అరాచకాలను అంతం చేయటానికి మనం ప్రయత్నిస్తున్నామని వాడిని ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. అలా తెలిస్తే వాడు ముందుగానే జాగ్రత్త పడతాడు. ఒకేసారి వాడి వ్యాపారాలన్నీ మట్టు పెట్టాలి. అలాగే వాడి అక్రమ ఆస్తులన్నీ సంబంధించిన లిస్ట్ అంతా ఐటీ ఆఫీసర్కి అందేటట్టు చేయాలి. ఈ లోపల వాడి మీద రైజ్ జరగబోతుందని కానీ వాడి మీద నిఘా ఉంచినందుకు కానీ ఎవరికీ తెలియకూడదు.
ముక్కుమ్మడిగా అన్ని వైపులా ఒకేసారి దాడి చేయాలి. వాడిని ఇవన్నీ ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారో తెలియకూడదు. ఎప్పుడు ఎటువైపు నుండి దాడి జరుగుతుందో, ఎవరు చేస్తున్నారు అర్థం కాక పిచ్చెక్కిపోవాలి. ఇవన్నీ జరగాలంటే చాలా పగడ్బందీగా ప్లాన్ చేయాలి. దీనికి ఒక సమర్థవంతమైన ఆఫీసర్ కావాలి. వాడిని ఎలా దెబ్బ కొట్టాలి అంటే, ఇంకోసారి నా కొడుకు జోలికి వస్తే ఈ వరుణ్ వర్మ వాడికి ఎలాంటి పరిస్థితి కల్పిస్తాడు అందరికీ తెలియాలి. వాడి పరిస్థితి అంత భయంకరంగా ఉండాలి అని కోపంతో పిడికిలి బిగిస్తాడు. మరుసటి రోజు స్నేహ చెప్పినట్టే అన్ని ఆలోచనలు పక్కన పెట్టి ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ అవుతుంది మధు. ఆఫీస్కి రెడీ అయిన మధుని చూసి ఆల్ ది బెస్ట్ చెప్తుంది స్నేహ. థ్యాంక్ యూ అంటూ చిరునవ్వుతో చెప్తుంది మధు. అది ఎప్పుడూ కూడా ఇలాగే నవ్వుతూ ఉండాలి అని స్నేహ అంటుంటే ఒక చిన్న నవ్వు నవ్వి ఓకే బాయ్ స్నేహ, నాకు ఆఫీస్కి టైం అయ్యింది అని అంటూ ఆఫీస్కి బయలుదేరుతుంది మధు. ఆఫీస్కి వెళ్ళాక స్కూటీ మీద సెల్లార్లో పార్కు చేసి లిఫ్ట్ వైపు నడుస్తుంది. ఆ లిఫ్ట్లోనే ఆల్రెడీ ఉంటారు వినయ్ ఇంకా తన ఫ్రెండ్. లిఫ్ట్లోకి ఎంటర్ అవ్వటంతో టైట్ ఫిట్ చుడీదార్లో అందంగా కనిపిస్తూ ఉన్న మధుని చూసి నవ్వుతూ గుడ్ మార్నింగ్ అని పలకరించగానే తను కూడా గుడ్ మార్నింగ్ చెప్పి ముందు వైపు తిరిగి ఫ్లోర్ నెంబర్ ప్రెస్ చేస్తుంది. మధు తనకి ముందు వైపు తిరిగి ఉండటం వలన అది స్క్రీన్ టైట్ చుడీదార్ అవ్వటంతో వెనక నుండి చూస్తున్న వినయ్ని డ్రెస్ మీద నుండి మధు నడుం వంపులు క్లియర్గా కనిపిస్తుంటే వాటిని కోరికతో చూస్తూ తన వంటి నుండి వచ్చే సహజమైన పరిమాణం వినయ్ని మరీ ఎంత పిచ్చెక్కిస్తుంటే ఉన్నట్టుండి తన నడుముని తాకాలని తన చేతిని మధుకి దగ్గరగా తీసుకువెళ్లాలని చూస్తాడు. అది గమనించని వినయ్ ఫ్రెండ్ వినయ్ చేయి మధు నడుముని తాకే చివరి నిమిషంలో వినయ్ చేతిని పట్టుకొని ఆపేస్తాడు. ఆశగా మధు నడుముని తాకబోయిన వినయ్కి చివరి నిమిషంలో తన ఆశ తీరకపోవటంతో తన ఫ్రెండ్ వైపు కోపంగా చూస్తాడు. ఈలోపు మధు వర్క్ చేయాల్సిన ఫ్లోర్ రావటం వల్ల లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వటంతో మధు బయటకు వచ్చి రిషి క్యాబిన్కి వెళ్ళిపోతుంది. మధు వెళ్ళిపోయిన తర్వాత వినయ్ తన ఫ్రెండ్తో ఏంట్రా నువ్వు చేసిన పని, ఎందుకు నన్ను ఆపావు, మంచి ఛాన్స్ మిస్ చేశావు, లేకపోతే ఈరోజు దాన్ని అని అనగానే తొందరపడకురా, అలా చేస్తే నువ్వు తన దృష్టిలో చెడ్డవాడిగా ముద్ర పడతావు. ఇక్కడ మన ముగ్గురం తప్ప ఇంకెవరం లేరు, నువ్వేదైనా చేస్తే అది చేసింది మనమే అని ఈజీగా అర్థమైపోతుంది. మధు ఇంకెప్పుడు నీ మొహం కూడా చూడదు. మనం ఏం చేసినా తనకి మన మీద కొంచెం కూడా డౌట్ రాకూడదు. తన ముందు మంచివాడిలా నటించి మన వైపుకు తిప్పుకొని తనని పూర్తిగా సొంతం చేసుకోవాలి. అంతవరకు కొంచెం ఓపిక పట్టు, సరైన సమయం వచ్చే వరకు మనకి నిరీక్షణ తప్పదు అని అనగానే అవును వీడు చెప్పేది కూడా నిజమే కదా అని అనుకుంటాడు వినయ్. తర్వాత వాళ్ళు వెళ్లాల్సిన ఫ్లోర్ వచ్చేసరికి వాళ్ళు కూడా వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళిపోతారు. బెంగళూరు ఆఫీసులో కూర్చొని ఆలోచిస్తున్న అరుణ్ గారి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఫోన్ రింగ్ సౌండ్కి ఆలోచన నుండి బయటకు వచ్చి ఫోన్ చూసిన అతనికి అది మీనాక్షి గారి నుండి అని అర్థమయ్యేసరికి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు మీనా అంటారు. ఎక్కడున్నారండి, ఇంకా ఇంటికి రాలేదేంటి, మీకోసం నేను వెయిట్ చేస్తున్నాను అనగానే అప్పుడు తల ఎత్తి గోడ గడియారం వైపు చూసిన అరుణ్ గారికి టైం నైట్ 10 అయ్యిందని చూపిస్తుంటే అయ్యో టైం అప్పుడే 10 అయిపోయిందా అని అనుకొని కొంచెం పని ఉండి ఆగాను మీనా, వర్క్లో పడి టైం చూసుకోలేదు, ఇదిగో వచ్చేస్తున్నాను, ఇప్పుడే బయలుదేరుతున్నాను, 15 మినిట్స్లో నీ ముందు ఉంటాను అనగానే ఎంత లేదన్నా ఆఫీస్ నుండి ఇంటికి రావడానికి అరగంట సమయం పడుతుంది. ఆ విషయం తెలుసు మీనాక్షి గారికి. దాంతో కార్ స్పీడ్గా డ్రైవ్ చేయకండి, 10 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు, మెల్లగానే రండి, నేను వెయిట్ చేస్తాను అనగానే చిన్న నవ్వు నవ్వి నాకు కార్ డ్రైవింగ్ బాగానే వచ్చోయ్, నువ్వు నా డ్రైవింగ్ గురించి టెన్షన్ పెట్టుకోకు, నేను వచ్చేస్తున్నాను అని ఫోన్ పెట్టేస్తారు అరుణ్ గారు. ఆఫీస్లో రిషి క్యాబిన్లోకి ఎంటర్ అయిన మధు ముందు రోజే తన కోసం అరేంజ్ చేసిన టేబుల్ దగ్గరకు వెళ్ళిపోతుంది. ఎప్పటికీ ఇంకా రిషి రాడు. తన సిస్టమ్ ఆన్ చేసి తన వర్క్లో లీనమైపోతుంది మధు. 10 నిమిషాల తర్వాత ఆ క్యాబిన్లో ఎంటర్ అవుతాడు రిషి. ఒక్కసారిగా తెరుచుకు ఉన్న డోర్ సౌండ్కి తల తిప్పి చూసిన మధు రిషిని చూసి లేచి నిలబడి గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేస్తుంది. గుడ్ మార్నింగ్ అని చెప్పి తన చైల్డ్ దగ్గరకు వెళ్ళిపోతాడు. వెంటనే తను కూడా కూర్చొని సిస్టమ్ ఆన్ చేసుకొని తన వర్క్ చేసుకుంటూ ఉంటాడు. రిషి తన సిస్టంలో వర్క్ చేసుకుంటూనే ఒక పక్క మధుని గమనిస్తూ ఉంటాడు. కనీసం తల కూడా పక్కకు తిప్పకుండా సిన్సియర్గా తన పని తాను చేసుకుంటున్న మధుని చూసి నువ్వు కూడా నాలాగే పని రాక్షసివి అన్నమాట అని అనుకుంటాడు. సడన్గా తల తిప్పిన మధుకి రిషి తననే సూటిగా చూస్తూ ఉండటం చూసి ఒక ఎంత షాక్కి గురి అవుతుంది.
ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. స్టోరీ ఎలా ఉందో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ని నాకు అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.